బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్ రెడ్డి ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలుస్తారు. అలాగే ఈ మధ్య దాడుల్లో చిక్కుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. తర్వాత బెంగళూరు వెళ్తారు. ఈ పర్యటన వైసీపీ క్యాడర్ కి ఉత్సాహాన్ని నింపేందుకు ఉద్దేశించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పోలీసులు విధించిన ఆంక్షలు, నేతల స్పందనలు ఈ పర్యటనను చర్చనీయాంశంగా మార్చాయి.
వైసీపీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్ రెడ్డి ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలుస్తారు. అలాగే ఈ మధ్య దాడుల్లో చిక్కుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. తర్వాత బెంగళూరు వెళ్తారు. ఈ పర్యటన వైసీపీ క్యాడర్ కి ఉత్సాహాన్ని నింపేందుకు ఉద్దేశించినట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పోలీసులు విధించిన ఆంక్షలు, నేతల స్పందనలు ఈ పర్యటనను చర్చనీయాంశంగా మార్చాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్ రెడ్డి ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలుస్తారు. అలాగే ఈ మధ్య దాడుల్లో చిక్కుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీధర్, ఇక్కడ మనం నెల్లూరులో చూసినట్టయితే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి పర్యటన పురస్కరించుకుని నెల్లూరు జిల్లా అంతా కూడా పోలీసు బలగాలు మోహరించాయి. అయితే ప్రధాన నాయకుడు వస్తున్నప్పుడు ప్రజాదరణ ఉన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రధాన నాయకులు వస్తున్నప్పుడు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వారి ఎత్తున తరలి రావడం జరుగుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో రాజకీయ ఉన్మాద ప్రేరేపిత చర్యలు కొనసాగుతున్నాయన్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రంలో గతంలో చోటు చేసుకున్న పరిణామాలు నెల్లూరులో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టేందుకు కూడా పోలీసు ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది కూటమి ప్రభుత్వం పోలీసును ఉపయోగించి తమను అణిచివేసే చర్యగా వైసీపీ ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో నెల్లూరు జిల్లా అంతా కూడా పరిస్థితి నెలకొంది. ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కార్యక్రమం విశేషాలు చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి 9:30 గంటలకు తాడేపల్లిలో నుంచి చేపర్ ద్వారా ఇక్కడికి బయలుదేరే క్రమం కార్యాచరణ రూపొందించడం జరిగింది. వైసీపీ నాయకులంతా కూడా చేరుకొని హెలిప్యాడ్ కేటాయించి సిద్ధం చేసి అక్కడంతా కూడా హెలికాప్టర్ దిగేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మనకు జిల్లాతంగా కూడా ఇటు పోలీసు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా, పోలీసు బందోబస్తు చర్యలు చేపట్టినప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ఆర్సీపీ అభిమతులంతా కూడా ఇక్కడ అనేక ప్రత్యామ్నాయ మార్గాలు నుంచుకుని కూడా ఇక్కడ భారీ ఎత్తున జరుగుతుంది. ఇక్కడ మనకు విజయవాడలో చూస్తున్నట్టయితే ఇక్కడ వేదాపాలెం సెంటర్ లో ఉన్నాం మనం. ఇక్కడ నుంచి సెంట్రల్ జైలు దాదాపుగా 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ వేదాపాలెం కూడా పోలీసులతో నిండిపోయి ఉంది. అప్రమత్తారు. జగన్ జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డితో అనేక ఆరోపణల కేసులో కొనసాగుతున్న రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అయి ఈ ప్రాంతానికి ఇక్కడ నెల్లూరుకు చేరుకుంటారు, నెల్లూరు నగరానికి చేరుకుంటారు. ఇటీవల వైసీపీ కార్యకర్తల దాడిలో ఇల్లు ధ్వంసమైన ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించి హాస్టల్ కూడా పరిశీలించే అవకాశం ఉంది. ప్రసన్నకుమార్ రెడ్డి పరామర్శించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులంతా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి తరలిరావడం జరిగింది. మనం వేదాపాలెంలోనే ఇంతమంది పోలీసులు ఉన్నారంటే ఇక్కడ ఇటు జైలు ఆవరణలో గాని, ఇటు ప్రసన్నకుమార్ రెడ్డి పరామర్శించేందుకు వెళ్లే ఆ మార్గంలో అయితే ఆ ప్రాంతం అంతా కూడా నెల్లూరు నగరం అంతా కూడా పోలీసు బందోబస్తు నడుమ కొనసాగుతా ఉంది. ఇటు కెమెరాలను, సీసీ కెమెరాలు కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఫ్లై కెమెరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటన చోటు చేసుకున్నా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి ఘటన చోటు చేసుకున్నా కూడా పోలీసులు అప్రమత్తమై చర్యలు తీసుకునే విధంగా పోలీసు యంత్రాంగం కొనసాగుతా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే రాజకీయంగా ఈ అంశానికి సంబంధించి రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక కొద్ది గంటల్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రానున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు స్వరాన్ని పెంచారు. అణిచివేత చర్యలు ఎంతవరకు పనిచేస్తాయి? ప్రధాన నాయకుడు వచ్చినప్పుడు అడ్డగి అధికారం పోలీసులు ఇచ్చారంటూ కూడా ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ పోలీస్ శాఖ తాము రాష్ట్రంలో గతం వయస్సు జగన్మోహన్
రిటర్న్లో చోటు చేసుకున్న ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్త ప్రజలకు ఎలాంటి అనే పోలీస్ శాఖ చెబుతా ఉంది. అయితే ఉన్మాదంగా రాజకీయ ఉన్మాదంగా కూడా ప్రభుత్వాన్ని అన్ని పార్టీల వర్గాలు హెచ్చరించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఏర్పడడం ఇదే ప్రథమం. దాదాపు జిల్లాలో ఏ ఏ రాజకీయం అయినా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాయకుల పర్యటన కూడా చాలా ప్రశాంత. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అత్యంత రాజకీయ పరిణామం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కొద్దిలో తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ లో బయటకు ఆ రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక్కడి చేరుకుని 10:30 గంటల కల్లా ఈ ప్రాంతానికి చేరుకుని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అయిన అనంతరం ఇక్కడ కూడా కనిపిస్తుంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఇంటి వరకు కూడా మార్గంలో జైలు నుంచి రోడ్డు మార్గంలో ఇటు అయ్యప్పగుడి దాకా అయ్యప్పగుడి కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికి పరామర్శ కూడా కలుసుకునే జిల్లా భారీగా తన సమూహంగా ఉన్నట్టు కూడా చూస్తుంది. వాహన బస్సులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు వీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయానికి అందరూ కూడా రోడ్ల వచ్చి వేసి అధికారాలు నాయకుడు పర్యటన రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.